కార్తీక మాసం 18-11-2023 అంటే జ్ఞాన పంచమి నుండి 12-12-2023 అంటే కార్తీక మాస ముగింపు వరకు, అంటే కార్తీక మాస చివరి రోజు వరకు చాలా ముఖ్యమైన రోజులని శివపురాణం చెప్పింది. ఈ జ్ఞాన పంచమి 18-11-2023 ఈ రోజు నుండి కార్తీక మాసం ముగింపు వరకు ఏ దేవతల ఆరాధనని చెయ్యాలి, వేటిని దానంగా ఇవ్వాలి, ఇలా దానం చేయటం వలన ఏ ఫలితం వస్తుంది, ఈ వీడియోలో చూద్దాం. కార్తీక మాసంలో ఈ దేవతలను పూజిస్తే విశేషమైన ఫలితం వస్తుందని శివపురాణం చెప్పింది. 5వ రోజు ఈరోజు జ్ఞాన పంచమి అంటారు. ఆదిశేషువుని పూజించాలి, పుట్టకి పూజ చెయ్యాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని చెయ్యాలి. దీని ఫలితం కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కార్తీక మాసం 6వ రోజు షష్ఠి. ఈరోజు బ్రహ్మచారికి ఎర్రటి కండువాని దానం చెయ్యాలి. ఇలా గనక చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని పురాణం చెప్పింది. ఈ రోజున కుమారస్వామి వారిని ఆరాధన చెయ్యాలి. తరువాతి రోజు సప్తమి. ఈ రోజున దుర్గాదేవిని పూజించాలి. ఎర్రటి వస్త్రంలో గోధుమల్ని పోసి దానం చెయ్యాలి. ఇలా గనక చేస్తే ఆయుష్షు వృద్ధి పొందుతుంది. తరువాతి రోజు అష్టమి. ఈరోజు గోపూజ చెయ్యాలి. ఆవు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఈ రోజున గోవు తినటానికి కావలసిన పదార్థాలను సమర్పించాలి. లేదా తోటకూరని గాని గడ్డిని గాని మనము ఆవుకి తినిపించాలి. దీనివలన మనోవాంఛ సిద్ధిస్తుంది అని పురాణం చెప్పింది. తరువాత రోజు నవమి రోజున విష్ణువుని పూజించాలి. దీనిని త్రిరాత్ర వ్రతము అంటారు. అంటే ఈ రోజు నుంచి వచ్చే 3 రోజులు, అంటే తర్వాతి 3 రోజులు వరుసగా విష్ణుమూర్తిని ఆరాధన చెయ్యాలి. ఇలా గనక చేస్తే ఆత్మరక్షణ, సంతానం శుభంగా ఉంటుంది. అంటే దీని ఫలితము సంతానం వృద్ధిలోకి వస్తుంది అని అర్థం. తర్వాత రోజు దశమి. ఈ రోజును కూడా విష్ణుమూర్తిని పూజించాలి. ముఖ్యంగా బ్రాహ్మణులకు స్వయం పాకాన్ని దానం చెయ్యాలి. అంటే వారు ఆహారం తినటానికి సంబంధించిన పదార్థాలని మనం వాళ్ళకి దానం చెయ్యాలి. దీనివల్ల ఫలితము కీర్తి ప్రతిష్టలు, ధనలాభం కలుగుతుందని పురాణం చెప్పింది. తర్వాతి రోజైన ఏకాదశి బోధన ఏకాదశి. శివుడిని విష్ణుమూర్తిని ఇద్దరిని కలిపి పూజించాలి. దీనివల్ల ఫలితం ధనప్రాప్తి, పదవీ యోగం వస్తుందని పురాణం చెప్పింది. తరువాత కార్తీక మాసం 12వ రోజు ద్వాదశి. ఈ రోజునే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉసిరికి, తులసికి పూజ చెయ్యాలి. ఈ ఉసిరి చెట్టు దగ్గర గాని తులసి చెట్టు దగ్గర గాని దామోదరుని ఉంచి పూజలు చెయ్యాలి. ఈ పూజ చాలామంది ఇళ్లల్లో ఆచారంగా వస్తోంది. ఇలా గనక చేస్తే దాని ఫలితం సర్వ పాపాలు పోతాయని చెప్పింది పురాణం. ఈ క్షీరాబ్ది ద్వాదశికే దామోదర ద్వాదశి అని కూడా పేరు ఉంది. తరువాత త్రయోదశి రోజున
పూలని దానం చెయ్యాలి. అంటే పూజకి ఏ పూలైతే పనికొస్తాయో, అంటే కొన్ని పూజకి నిషిద్ధమైన పూలున్నాయి, కనకాంబరాలు ఇటువంటివి. అలా పూజకి తగినటువంటి పూలను బ్రాహ్మణులకి దానంగా ఇవ్వాలి. ఈ రోజునే వనభోజనం చేస్తే చాలా మంచిది అని శాస్త్రం చెప్పింది. అంటే ఈరోజు త్రయోదశి నాడు వనభోజనాన్ని చెయ్యాలి. తరువాతి రోజు చతుర్దశి రోజున పాషాణ చతుర్దశి అంటారు. అంటే ఆ రోజున దున్నపోతుని కానీ గేదెని కానీ దానం చెయ్యాలని శాస్త్రం చెప్పింది. అంటే యమధర్మరాజు సంతోషించి ఆయుష్షుని పెంచుతాడని అర్థం. తర్వాత 15వ రోజు పౌర్ణమి. ఈరోజు కార్తీక పౌర్ణమి. ముఖ్యంగా నదీ స్నానం తప్పకుండా చెయ్యాలి, లేదా సముద్ర స్నానమైనా చెయ్యాలి. ఈ రోజున ముగ్గురు దేవతల్ని పూజిస్తే విశేషమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్పింది. మొదటిది, శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకుని జ్వాలాతోరణాన్ని వెలిగించాలి. రెండవది, ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. 3, చంద్రుణ్ణి పూజించాలి. దీనివల్ల కలిగే ఫలితము మనశ్శాంతి వస్తుంది అని శాస్త్రం చెప్పింది. తరువాతి రోజు 28/11/2023 బహుళ పాడ్యమి. ఈ రోజున అగ్నిని పూజించాలి. అగ్నిదేవుణ్ణి పూజిస్తే సకల బాధలు తొలగిపోతాయని అగ్నిపురాణం చెప్పింది. ఆకుకూరల్ని దానంగా ఇవ్వాలి ఈ రోజున. దీనివల్ల ఫలితము పవిత్ర భావం పెరిగి సకల సుఖాలు వస్తాయని శాస్త్రం చెప్పింది. తరువాత రోజు విదియ. ఈరోజు అశ్వినీ దేవతలను పూజించాలి. ముఖ్యంగా ఈరోజు ఔషధాలని దానం చెయ్యాలి. మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఔషధాలను ఇవ్వటం కూడా మంచిదే. దీని ఫలితము సర్వవ్యాధి నివారణ. అంటే వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు అని శాస్త్రం చెప్పింది. తరువాత కార్తీక మాసం 18వ రోజు తదియ. ఈ రోజున పండితులను లేదా గురువులను, అంటే మనకి విద్యను నేర్పించిన గురువుకైనా, లేదు మంచి చెడ్డ చెప్పే గురువైనా సరే, లేదా మంత్రోపదేశమిచ్చిన గురువైనా సరే, వారికి నమస్కారం చేసి వారిని పూజించాలి. ఆ పండితులు గురువులకి పాదాభివందనం చేసి వారి పాదాల మీద పుష్పాలను వెయ్యాలి. మరియు ముఖ్యంగా గురువుల్ని గనక కలిసి పూజ చేసిన తరువాత తులసి మాలని వాళ్ళకి మెడలో వెయ్యాలి. అంటే గురువుని దైవస్వరూపంగా భావించి మెడలో మాల వేసినట్లుగా భావించాలి. దీనివల్ల మనకొచ్చే ఫలితం తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. తరువాతి రోజు చవితి. ఈ రోజున గణపతిని పూజించాలి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈరోజు వినాయకుడికి గరికతో పూజ చేసి, ఆ పూజ చేసిన గరికను తీసుకొని తల కింద పెట్టుకుని పడుకుంటారు చాలామంది. ఇది ఆచారంగా కూడా వస్తోంది. ఇలా చేస్తే విఘ్నాలు తొలగిపోతాయని చెప్పి శాస్త్రం ఉంది. కొన్ని ప్రాంతాలలో వారు ఇలా పూజ చేసి కొంచెం గరికని తీసుకొని తల కింద పెట్టుకుని నిద్రపోయే ఆచారం ఉన్నది. కార్తీక మాసం 20వ రోజు పంచమి. ఈ రోజున నాగరాజుకి పూజ చేయాలి. చీమలకి
నూకలు, పంచదార ఇటువంటివి ఆహారంగా పెట్టాలి. మరియు కుక్కలకు అన్నం పెట్టాలి. ఇలా గనక చేస్తే సంతానం వృద్ధి వస్తుందని శాస్త్రం చెప్పింది. తరువాతి రోజు షష్ఠి. ఈ రోజున కులదైవాన్ని పూజ చేయాలి. కులదైవం అంటే మన ముత్తాతలు, తాతలు ఏ దేవతా ఆరాధనైతే కొనసాగిస్తూ వచ్చారో ఆ దేవతారాధనని ఆ రోజు తప్పకుండా చేయాలి. ఇలా గనక చేస్తే ఆయురారోగ్యాలు వస్తాయని శాస్త్రం. తరువాత రోజు సప్తమి. ఈరోజు సూర్యుడికి పూజ చెయ్యాలి. సూర్యోపాసన చెయ్యాలి. సూర్యునికి తర్పణాలు వదలాలి. ఇలా చేసి అదే రోజున శివునికి జిల్లేడు పూలతో పూజ గనక చేస్తే సంపదలు వస్తాయని శాస్త్రం. తరువాత కార్తీక మాసం 23వ రోజు అష్టమి. ఈ రోజున కాలభైరవునికి పూజ చెయ్యాలి. కాలభైరవ ఆలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శన చేసుకోవాలి. అదే రోజున స్వామివారికి గారెల దండను సమర్పించాలి. ఇలా గనక చేస్తే ధనప్రాప్తి వస్తుంది. తరువాత రోజు నవమి. ఆ రోజున దుర్గాదేవిని పూజించాలి. ముఖ్యంగా రాగి కలశంలో నీటిని పోసి పండితులకు దానం చెయ్యాలి. ఇలా గనక చేస్తే పితృదేవతలు తరిస్తారు అని శాస్త్రం చెప్పింది. తరువాత రోజు దశమి. ఈరోజు విశేషం అన్నదానం చెయ్యాలి. ఇలా అన్నదానం గనక చేస్తే విష్ణువు కరుణించి కోరికలు నెరవేరుస్తాడని శాస్త్రం చెప్పింది. తరువాత కార్తీక మాసం 26వ రోజు ఏకాదశి. ఈ రోజున కుబేరుని పూజని చెయ్యాలి. విష్ణు ఆలయాల్లో దీపారాధనని తప్పకుండా చెయ్యాలి. ఇలా గనక చేస్తే ధనప్రాప్తి వస్తుంది. తరువాతి రోజు ద్వాదశి. ఈ రోజున శివునికి అభిషేకం చెయ్యాలి. లేదా శివుని ఆలయంలో రుద్రాభిషేకమైనా చేయించుకొని అన్నదానం చెయ్యాలి. ముఖ్యంగా వేద పండితులకు స్వయం పాకాన్ని దానం ఇవ్వాలి. దీనివల్ల వచ్చే ఫలితం రాజభోగం, మోక్షం వస్తుందని శాస్త్రం చెప్పింది. తరువాత కార్తీక మాసం 28వ రోజు త్రయోదశి. ఈ రోజున ముఖ్యంగా నవగ్రహ ఆరాధనని చెయ్యాలి. ఈరోజు గనక నవగ్రహ ఆరాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని శాస్త్రం. తరువాతి రోజు చతుర్దశి. ఆ రోజున శివునికి బిల్వార్చన, రుద్రాభిషేకం చెయ్యాలి. దీనివలన ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది అని శాస్త్రం చెప్పింది. తరువాతి రోజు చివరి రోజు కార్తీక మాస చివరి రోజు అమావాస్య. ఈరోజు పితృదేవతలకు నమస్కారం చెయ్యాలి. వారి పేరు మీద అన్నదానం చేస్తే మంచిది అని శాస్త్రం చెప్పింది. ఉప్పుతో చేసిన ఆహార పదార్థాలని దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే పితృదేవతలకు నరక బాధలు తొలగిపోతాయి అని శాస్త్రం చెప్పింది. ఈ విధంగా శివపురాణంలో చెప్పిన కార్తీక మాస పూజ, 25 దేవతల పూజ ఆరాధన అంటే కార్తీక మాసం 18-11-2023 జ్ఞానపంచమి నుండి 12-12-2023 కార్తీక మాస ముగింపు వరకు ప్రతిరోజు ఈ దేవత ఆరాధన చేస్తే పరమశివుని అనుగ్రహం ఉంటుందని శాస్త్రం చెప్పింది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.